కానీ ఇవాళ జరిగినటువంటి పరిణామం టాలీవుడ్ ప్రముఖులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఇవాళ సమావేశం జరిగింది. దాదాపు 36 మంది సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు, నటులు కావచ్చు, దర్శకులు, అలానే నిర్మాతలు, వీరందరూ కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా పుష్ప సినిమా సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏవైతే అల్లు అర్జున్ కామెంట్స్ దగ్గర నుంచి, తర్వాత సంధ్యా థియేటర్లో తొక్కిసలాట, రేవతి మరణం, దీని నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టు, తర్వాత చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాల నేపథ్యంలో ఇటు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతోందా, లేదా సినిమా ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందా, లేదా సినిమా ఇండస్ట్రీని తమ వద్దకు రప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తోందా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ సంబంధించినటువంటి వారిని గతంలో లాగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో వ్యవహరించలేదా? ఇలాంటివి అనేక చర్చలకు దారితీసినటువంటి పరిస్థితి చూసాం. దాని తర్వాత కూడా ఈ ఎపిసోడ్ ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత దీన్ని రాజకీయంగా కూడా దుమారం రేగింది. అల్లు అర్జున్ అరెస్ట్ పైన రాజకీయంగా అటు బీఆర్ఎస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, చాలామంది చాలా రకాలుగా స్పందించినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో వీటన్నిటి నేపథ్యంలో అసలు టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఏమైనా ఉంటే ఆ గ్యాప్ను తొలగించుకోవాలి, లేదా ప్రభుత్వం సంబంధించి వ్యవహరిస్తున్నటువంటి విధానం ఏంటి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు కోరుకుంటున్నది ఏంటి అనే దానిపైన మొత్తం చర్చ సాగింది. ఈ నేపథ్యంలోనే అసలు ఇండస్ట్రీ సంబంధించినటువంటి విషయంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇండస్ట్రీ ఏమవుతుంది, ఇండస్ట్రీ ఇక్కడి నుంచి మారుతుంది, ఇలా రకరకాలైనటువంటి రాజకీయ ప్రచారాలు, లేకపోతే సోషల్ మీడియా వేదికగా అనేక రకాలైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇప్పటి వరకు కూడా దీనిపైన విస్తృతమైనటువంటి ఒక చర్చ అయితే సాగింది. ఈ పరిణామం అటు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేదా ఇటు ప్రభుత్వానికి కూడా అంత శ్రేయస్కరంగా అయితే మాత్రం జరగలేదు. సో ఇలాంటి నేపథ్యంలోనే సినిమా సంబంధించినటువంటి ఎఫ్డిసి చైర్మన్ అయినటువంటి దిల్ రాజు కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ప్రభుత్వంతో చర్చించాలి అన్ని విషయాలపైన. తామేమనుకుంటున్నాం, తమకున్న అపోహలు కావచ్చు, అనుమానాలు కావచ్చు, భయాలు కావచ్చు, ఏదేమైనా కానీ వీటన్నిటినీ కూడా నివృత్తి చేసుకోవాలనేటువంటి అంశం పైన వచ్చినటువంటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఇవాళ సమయం ఇవ్వడం, ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ వేదికగా దాదాపు 2 గంటలకు పైగా కూడా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం అయితే మాత్రం మనకు బయటికి చెప్తున్న దాన్ని బట్టి ఖచ్చితంగా ఇదొక సుహృద్భావ వాతావరణంలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ సంబంధించి హైదరాబాద్ అనగానే ఐటీ కావచ్చు, ఫార్మా ఎలా అయితే గుర్తొస్తాయో సినిమా ఇండస్ట్రీ కూడా అదే స్థాయిలో ఇంటర్నేషనల్ బ్రాండ్ రావాలి అనేటువంటిది ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు అనేది వారి ఏదైతే సినిమా ఇండస్ట్రీ పెద్దల ముందు ఉంచినటువంటి అంశం. దానికి అనుగుణంగా ఏం చేయాలో ఒక రూట్ మ్యాప్ తయారు చేసేటువంటి బాధ్యతను కూడా ఇండస్ట్రీకే పెట్టారు. ఇంకోవైపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా కార్మికులకు కావచ్చు, సినిమా ఫంక్షన్లు కానీ, సినిమా రిలీజ్ సంబంధించి, లేదా వారికి థియేటర్లకు సంబంధించి కావచ్చు, లేదా షోల గురించి, రేట్ల గురించి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. వీటిని పరిష్కరించుకునేందుకు ఒక కమిటీ ఇటు మంత్రివర్గ ఉపసంఘం వైపు అలానే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. అయితే ఇవాళ మొత్తం చూసాం, మొత్తం మీడియా అటెన్షన్ అంతా ఇటు తెలుగు మీడియానే కాదు, నేషనల్ మీడియా కూడా ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. ఎందుకంటే ప్రజలపైన ప్రత్యక్షంగా ప్రభావితం చూసేటువంటి రంగం సినిమా రంగం, అలానే పొలిటికల్గా జరుగుతున్నటువంటి పరిణామాలు దీనికి అత్యంత ప్రాధాన్యత కూడా సంతరించుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు ఏం సాగింది, ఇక్కడి నుంచి ఎలా ఉండబోతోంది అనేది ఒక అంశం అయితే, ఇటు ప్రభుత్వం చర్యలు, అలానే సినిమా రంగానికి సంబంధించినటువంటి అంశం, ఇంకోటి శాంతి భద్రతలు, ఈ 3 కూడా మనం విడివిడిగా చూడాల్సిందే. ఈ 3పైన కూడా మనం డిస్కస్ చేయాల్సిందే. సో ఇవాళ జరిగినటువంటి సమావేశం తర్వాత ఏదైతే సినిమా ఇండస్ట్రీలో వారికి ఉన్నటువంటి అపోహలు తొలగిపోయాయా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఆ గ్యాప్ ఉంది, గ్యాప్ను తొలగించుకున్నామని చెప్పి ప్రభుత్వం భావిస్తోందా? నిజంగా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం గతంలో ఎలా అయితే కొనసాగుతూ ఉందో ఆ సపోర్టు అందించబోతోందా? అలానే ఇండస్ట్రీ కోరుకునేది కూడా ప్రభుత్వం వైపు నుంచి జరగబోతోందా? మిగిలినటువంటి వారు ఏమనుకుంటున్నారో కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో కాటరగడ్డ ప్రసాద్ గారు, సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్ ప్రెసిడెంట్ చెన్నై, సో వారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలానే రోహన్ రెడ్డి గారు,